ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాపు ఓట్లతో అధికారంలోకి వచ్చి అణిచివేయాలని కాపులపై దాడి చేస్తారా అంటూ గండి క్షేత్ర ఆలయం మాజీ చైర్మన్ కృష్ణతేజ ఆగ్రహించారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి వైఎస్ఆర్సీపీ నాయకులపై దౌర్జన్యాలు చేస్తున్నారని, ఈ దాడులు చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని అనుమానం కలుగుతుందని, వంగవీటి రంగా హత్య, ముద్రగడ పద్మనాభం కుటుంబంపై దాడి తర్వాత ప్రభుత్వాలు ఏమయ్యాయో గుర్తుంచుకోవాలన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేసేలా ఉన్న ఫ్లెక్సీలను తొలగించేందుకు వెళ్లిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై 100 మంది గుండాలు కర్రలు రాడ్లతో హత్యాయత్నం చేస్తే అంబటిపైనే తిరుగు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కాపుల ఓట్లతో గద్దెనెక్కి వారిపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కావలి కృష్ణతేజ. నేను మాజీ గండి దేవస్థానం చైర్మన్గా ఉన్నాను. కాపు యాక్టివిటీస్లో మేము పాల్గొంటూ ఉంటాము. ఈరోజు మెయిన్ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం అంబటి రాంబాబు గారి మీద జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తూ కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులమందరము ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మా దాసరి శివప్రసాద్ గారు, నాగేంద్ర గారు, సుదర్శన్ గారు, సాయిదత్త గారు చెప్పిన దాని ప్రకారమే ఈరోజు నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఒక్కసారి చరిత్ర అనేది ఒక్కసారి తరిచి చూస్తే కాపు నాయకుల్ని దాడి చేసిన, అమానుషంగా వారి మీద వివరించిన జరిగే పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక్కసారి చరిత్రను చూసుకొని మీరు ముందు చేసే చర్యల్ని ఒకసారి బేరీజ్ చేసుకోవాలని ప్రభుత్వానికి సూటిగా చెప్పడం జరుగుతుంది. వంగవీటి రంగా గారిది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగిన ప్రభుత్వ మార్పు అనేది ఒకసారి గుర్తించండి. ముద్రగడ పద్మనాభం గారి మీద అమానుష దాడి జరిగిన తర్వాత జరిగిన ప్రభుత్వ మార్పు అనేది ఒక్కసారి చూడండి. ఇదే విధంగా ఈరోజు అదే సివియారిటీతో ఈరోజు అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడిని కూడా అదే విధంగా కాపు సమాజం అనేది గుర్తిస్తుందనేది మీరు మనస్ఫూర్తిగా మనసులో పెట్టుకొని చేస్తే నెక్స్ట్ మనుగడ అనేది ఏదైనా దిద్దుబాటు చర్యలు అనేది మీరు చేసుకుంటే కాపాడుకోగలుగుతారనేది టోటల్ యావత్ కాపు సమాజం అనేది మీకు గుర్తు చేసుకోవాలనేది మెన్షన్ చేస్తున్నాం. దయవుంచి ఇది మా వివరణ కానీ చూడండి. నిరసన మాదిరే చూడండి. దాన్ని బాహ్యదాడులు చేసుకొని ఏం మెసేజ్ పాస్ ఆన్ చేస్తున్నారు? ప్రతిపక్ష పాత్ర అనేది ప్రశ్నించడమే చేయకోకుండా ఇంక ఏం చేయాలనుకుంటున్నారు? ఈరోజు అంబటి రాంబాబు గారిని తప్పుగా చూపిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి గారిని పరుష పదాలతో చేసినారు, దానికి మేము ఈ విధంగా చేస్తున్నామని చెప్తున్నారు. మరి అదే అంబటి రాంబాబు గారిని అక్కడున్న గ్రంథాలయ చైర్మన్ గారు అమ్మనా బూతులు తిట్టింది మీడియా పరంగా రాలేదా? దానికి ఎటువంటి ఎవిడెన్స్లు లేవా? సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన స్వాతిరెడ్డి గారు గల్లా రామచంద్రరావుకి నువ్వు దొరికితే నీ అంత్యక్రియలు ఉంటాయని ఇప్పటికీ ఉంది, ఫేస్బుక్లో చూసుకోండి. అంటే గల్లా రామచంద్ర గారు మళ్ళీ ఎవరనుకుంటున్నారేమో, అక్కడ ఉన్న గుంటూరు లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి స్వయాన భర్త. ఆయన వీడియోస్, ఆయన ఇంటిని మొత్తం దాడి చేస్తున్నప్పుడు, ధ్వంసం చేస్తున్నప్పుడు అతని టోటల్ వీడియోస్ ఉన్నాయి. ఆయన మీద ఏం చేయరా? ఎక్కడున్నామండి మనం? రాజ్యాంగబద్ధంగా ఈ ప్రభుత్వాలన్నిటి టోటల్ రాజ్యాంగ అనుగుణంగా జరిగేటే. యాజ్ పర్ సెక్షన్ 14 రాజ్యాంగం ప్రకారము పైన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి ఎటువంటి హక్కులు కల్పిస్తాయో సామాన్య మానవునికి కూడా అటువంటి హక్కులే కల్పిస్తారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తప్పే, దానికి తగ్గట్టు చట్టరీత్యా చేసుకోండి. ఇంటి వరకు వచ్చి నిప్పు పెడతామంటే, ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెడతామంటే, అంటే పర్టికులర్గా కాపు నాయకులకి ఎందుకు వస్తాయండి ఎన్ని సమస్యలన్నీ? అంటే మా దాంట్లో ఎదగడం అనేది మీకు ఎవరికి ఇష్టం లేదా? అంటే మాకు ఆ హక్కు లేదా? రాజ్యాధికారం దాంట్లో మీరొక్కరే ఉండాలి, మేము ఉండొద్దని సంకుచిత స్వభావం ఎందుకు వస్తుంది? మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని చెప్పండి. 2024లో మీరు అధికారంలో వచ్చినామంటే కాపు సమాజం అంతా మద్దతు ఉందని మీరే కదా చెప్పింది. మరి అలాంటప్పుడు వచ్చిన ప్రతిసారి మా కాపు నాయకులను ఎందుకు దాడికి ఉసిగొల్పుతున్నారు? ఇది మేము కాపు నాయకుడిగా, కాపుదారులకు ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు నేనున్నానని చెప్తున్నారు కదా, వారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. సార్ మీకు కలపరావట్లేదా? ఇవన్నీ ఇంత అమానుష దాడులు ముద్రగడ పద్మనాభం జరిగింది, మాకు ఇప్పుడు మళ్ళీ అన్యాయం జరుగుతుంది, వంగవీటి గారికి జరిగింది, అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఈ పొద్దు అంబటి రాంబాబు గారికి జరిగిన దాడిని మీరు
సమర్థిస్తున్నారా? సమర్థించుకోకుంటే ఎందుకు దాని మీద మీరు ఇంతవరకు ఎటువంటి స్పందన చేయట్లేదు? మీ దగ్గర నుంచి కాపు సమాజం స్పందన కోరుకుంటుంది. మీరు దీని మీద కంపల్సరీ మీరు రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ అనేది ప్రతి ఒక్కరూ నిర్ణయించుకుంటారనేది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్లస్ ఇలాంటి అమానుష చర్యల్ని భవిష్యత్తులో పునరావృతం కాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వం మీదనే ఉంటుంది. అది జరగనప్పుడు మా స్పందనను కూడా మీరు బరాయించుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.